जय श्री विवेकानंद भंडार सुब्बయ్య सद्गुरु प्रभु महाराज की जय। అందరికీ జై గురు। ఈరోజు మనము అక్షి విద్య, దహర విద్య, భూమ విద్య పైన మనం విచారిస్తున్నాం। అక్షి విద్య అంటే కన్నులతో చూడడం, కేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖి, శాంభవి ముద్రలు చూడడం। కేచరి అంటే ఆకాశాన్ని చూడడం, అంటే పైకి రెప్ప వాల్చకన్నా నువ్వు ఎంతసేపు చూడగలుగుతావో అంతసేపు ఆ అనుభూతి పొందేంత వరకు రెప్ప వాల్చకన్నా చూడాలి, అది మనకు కేచరి ముద్ర అంటారు। ఇక భూచర్య ఉంది, ఈ భూమి మీద చూడడం అంటే మన చూపు కిందికి భూమి వైపు మళ్ళించి దృష్టి అంతా అట్లనే ఉండాలి, అంటే రెప్ప వాల్చకూడదు, ఇది కూడా అనుభూతి పొందేంత వరకు చూడడం। ఇంకా మధ్యమ ఉంది, మనకు ముక్కు చివరిలో దృష్టి నిలిపి రెప్పల వాల్చకన్నా అక్కడే అట్లనే చూడడం। ఇంకా షణ్ముఖి ముద్ర ఉంది, షణ్ముఖి ముద్ర అంటే రెండు బటకన వేళ్లతో రెండు చెవుల రంధ్రాలు మూసి, చూపుడు వేళ్లతో మన కనురెప్పలు మూసి, మధ్యమ వేలతో ముక్కు రంధ్రాలు రెండు మూసి, ఈ ఉంగరం వేలు చిటికిన వేలతో రెండు పెదాలు మూయాల। అట్లనే మనకు ఈ గుదగుహ్యాలను మన మెడియాలతో మూసి ఇట్లా నవరంధ్రాలు బంద్ చేసి లోపల ఆనందాన్ని పొందేదాన్ని షణ్ముఖి ముద్ర అంటారు। ఇంకా శాంభవి ముద్ర ఉంది, ఈ రెండు కన్నులు మూసి లోపల పరిశోధన చేయడం, చూడంగా 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 కన్నులు మూసి చూడంగా 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 సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు, అట్లనే అడవులు, పక్షులు, మృగాలు, ఇట్లా వనచరాలు, జనచరాలు అన్నీ కనపడిపోయిన తర్వాత తెల్లా తేటంగా బట్టబయలు కనబడుతుందని వాళ్ళు చెప్తారు। మనమైతే చూడలేదు కానీ వాళ్ళు చెప్తారు మనకు, వాళ్ళని అడిగితే మనం పరిశోధనలో వాళ్ళు ఈ విధంగా చెప్తారు। కానీ అది చిత్కలలే కానీ అది నిజమైనటువంటిది కాదు నాయన అని మన పెద్దలు మనకు చక్కగా తెలియజేస్తారన్నమాట। ఇట్లా కన్నులతో చూసేదాన్ని లోపలైన బయటైనా ఇది మనకు అక్షి విద్య అంటారు। ఇంకా రెండవది దహర విద్య ఉంది, సోహం భావము చేసి ఈ అండపిండ బ్రహ్మాండాలకు ఏ పరమాత్మ అయితే ఆధారమై ఉన్నాడో ఆ పరమాత్మను లోపల దర్శించడం। ఇప్పుడు మనము బటకన వేలతో చెవురంధ్రాలు రెండు గట్టిగా మూసి శబ్దాలు లేకోకుండా ఏడైతే ఉంటాయో ఆడ కూర్చొని నాదం వినడం లోపల। అట్లనే మనకు ఈ షట్చక్రాలు ఉన్నాయి, 7 కొండల్లో స్వామి ఉన్నాడని 6 కొండలు ఎక్కిపోతే 7వ కొండలో ఆ పరమాత్మను దర్శించవచ్చని ఇట్లా మనకు ఆధార, స్వధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రాలు దాటుకొని సహస్రారం చేరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు। అట్లనే ఇంకా సోహం భావం చేస్తారు, సో అంటే పరమాత్మ, హం అంటే నేనని, నేనే పరమాత్మ అని సోహం సోహం అని ఆ భావనతో కొంతమంది ఉంటారు। అట్లనే కొందరు శ్వాస మీద ధ్యాస పెట్టి, కొందరు ఆనాపాన సతి అని, కొందరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని, ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంది। కానీ ఇవన్నీ ఇంచుమించు ఉపయోగపడకుండా ఉండే మార్గాలే కానీ యథార్థము దీంట్లో తెలియవు అన్నమాట। ఈ విధంగా చూసేదాన్ని దహర విద్య అంటారు। ఇంకా భూమ విద్య ఉంది, అది పూర్ణ విద్య, పరిపూర్ణం ఇదిగో ఎరుక ఇదిగో అని ఇట్లా గురుడు శిష్యుని కూర్చొనిపెట్టి ఇరువురు ఈ బోధన విచారించి నాయన పరిపూర్ణం అంటే ఇట్లా ఉంటుంది, ఎరుకంటే ఇట్లా ఉంటుంది అని తెలుసుకునే విద్య। ఇది సాధనలతో మనం పొందేదానికి వీలుండదు, సాధనలతో తెలుసుకునేదానికి వీలుండదు। ఏ సాధన లేనటువంటి బోధ నీకు చెప్తానన్నారు కాబట్టి మహనీయులు, అంటే సాధనతో చెప్తానని లేదు, ఏ సాధన లేని బోధ నెరిగింతు పోకు, సాధనలందు మరిగితే రాకు అంటాడు మనకు కృష్ణప్రభు స్వామి। కాబట్టి గురుదేవుని అడిగితే శిష్యుడు తానే ననకను నుండిన దానికి పేరేమంటే అది బయలు అని శిష్యునికి చెప్తే తెలుసుకుంటాడు। నేనని ఏదో నేనెవరు అంటే నువ్వు లేని ఎరుకవు అంటే శిష్యుడు తెలుసుకుంటాడు। అందుకే మనకు పరిపూర్ణము ఇదిగో ఇదిగో అని ఎరుకను చూపించి లేనెరుకను లేదని చెరిగించిన గురుడే సరి, ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకోయన్నా తద్బోధ నీకెందుకోయన్నా। ఎందుకంటే పరిపూర్ణం ఇదిగో ఇదిగో అని, ఎరుకని ఇదిగో ఇదిగో అని
రెండింటిని తెలియజేసి ఆ ఎరుకని విడిసే విధానం చెప్తే శిష్యునికి అర్థమవుతుంది. కానీ ఇట్లా నువ్వు సాధన చేయపోరా పరిపూర్ణం నీకు తెలియబడుతుంది, నువ్వు సాధన చేయపోరా ఎరుక నీకు తెలియబడుతుందంటే అట్లా సాధనతో తెలుసుకునే బోధ కాదు నాయన ఈ పరిపూర్ణ బోధ. గురుముఖంగా కూర్చొని విచారించి గురువుగారు ఇదిగో బయలు ఇదిగో ఎరుక అంటే తెలుస్తాయి తప్ప ఇది తెలియబడే బోధ కాదు సాధనలతోని మనకు పెద్దలు చక్కగా తెలియజేస్తారన్నమాట.